శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి. పొద్దున్నే అండి ఈరోజు నేనైతే పిజ్జా చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాను. ముందుగా పిజ్జా బేస్ తీసుకున్నానండి. రెడీమేడ్ బేస్ బేకరీలో తెచ్చుకున్నాను. దానిపైన టమాటా కెచప్ వేసుకున్నాను. కెచప్ వేసుకొని మంచిగా ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను. పిజ్జా మొత్తం మంచిగా రాసుకున్నాను చాకుతో. మీకు చూపిస్తాను చూడండి. అవేమో వెజిటేబుల్స్ అన్నమాట. నేను వెజ్ పిజ్జా చేస్తున్నాను. చూసారుగా చాకుతో ఇలాగ ఈవెన్గా మంచిగా సమానంగా చేసుకున్నాను. సమానంగా చేసుకున్నాక మంచిగా చాకుతో చేసుకుంటాను చూడండి. సమానంగా అట్లా చేసుకోవాలి మంచిగా. కానీ ముందు ఇది వేసుకున్నాక చీజ్ వేసుకోవాలండి. కానీ నాకు ముందే వేసుకోవడం ఇష్టం ఉండదు, అందుకు నేను పైన వేసుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి. అసలు మీరు ఎవరైనా చేసుకుంటే దీని తర్వాతనే ఇంకా మీరు చీజ్ వేసుకున్నాకనే వెజిటేబుల్ వేసుకోండి. క్యాబేజీ కట్ చేసి వేసుకున్నాను. వెజ్ కదండి, మనకు నచ్చిన కూరగాయలు ఏది తినాలి అని అనిపిస్తే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. మీకు నచ్చిన ఏవి ఉంటే అవి ఇంట్లో. నాకు కొంచెం క్యాబేజీ కొంతమందికి స్మెల్ పడదండి, కానీ నాకు చాలా ఇష్టం. అందుకని నేను క్యాబేజీ వేసుకుంటున్నాను. క్యాబేజీ మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా పెడతాను చూడండి. ఓకే, చూసారు కదా టమాటా ముక్కలు అండి ఇవన్నీ. టమాటా ముక్కలు పెట్టేసుకున్నాక మళ్ళీ కొంచెం చీజ్ వేసుకుందామని చీజ్ తెద్దామని పోతున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు చీజ్ వచ్చుద్ది. చూసారా, నేను చీజ్ తీసాను ఫ్రిడ్జ్లో నుంచి. చీజ్ అలాగా మంచిగా తురుముకొని వేసుకోవాలండి. మీకు తురుముకోవడం ఇష్టం లేకపోతే తురుమునే డిమార్ట్లో దొరుకుతాయండి మార్కెట్లో. సూపర్ మార్కెట్లలో అన్ని మార్కెట్లలో దొరుకుతావండి. కానీ ఇంట్లో ప్రస్తుతానికైతే ఇదే ఉండే అదే వేస్తున్నాను. ఇంకా వేస్తే చాలా బాగుంటుంది. రెడీమేడ్ దొరుకుతాయి అలాగా సూపర్ మార్కెట్లో. టమాటా కెచప్ వేసుకోగానే అది వేసుకోవాలండి. కానీ నేనేమో నాకు అట్లా ఇష్టం ఉండదు, అందుకని నేను ఇట్లా వేసుకున్నాను. నాకు వెజిటేబుల్స్కి పట్టుకొని ఉంటేనే అది మంచిగా అనిపిస్తుంది, వెజిటేబుల్స్ అన్నీ తింటుంటే. ఇంకా టమాటా ముక్కలు అన్నీ పెట్టేశాక ఇంకా ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అన్నీ పెడుతున్నాను చూడండి. అలాగ మొత్తం మీకు నచ్చినన్ని వెజిటేబుల్స్ పేర్చుకోవచ్చు అండి. ఎక్కువ వెజిటేబుల్స్ తినాలి అనుకుంటే వెజ్తో చేసుకోవాల్సిన వాళ్ళు వెజ్తో చేసుకోవచ్చు అండి. వెజ్ ప్లేస్లో చికెను, మటను, ప్రాన్స్ ఏవైనా చేసుకోవచ్చు అండి. కానీ నేనైతే వెజ్జే చేస్తున్నాను. టెజీ పాప దాని స్మెల్ చూసిందండి. చీజ్ స్మెల్ చూసింది కదా, ఆమెకు చీజ్ అంటే చాలా ఇష్టము, అందుకని వచ్చింది చూడండి. పైకెక్కి మరీ ఇయ్యి అని అడుగుద్ది నన్ను. ఇంక ఇప్పుడు వచ్చేసి క్యారెట్ ముక్కలండి. మీరు అనుకోవచ్చు అన్ని ముక్కలు కట్ చేసి క్యారెట్ ఎందుకు తురుములాగా చేస్తున్నారని. నాకు క్యారెట్ తురుమే ఇష్టం ఉంటుందండి, ముక్కలు ఏందో ఇష్టం అనిపించదు అంతగా, అందుకే నేను తురుముకుంటాను. మీరు చాలా వీడియోస్లలో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారుగా క్యారెట్ టెజిపాప ఇయ్యమని చుట్టూరుగా తిరుగుతుందన్నమాట. పైకి కూడా వస్తుంది చూడండి ఇయ్యమని. ఇంకా క్యారెట్ తురుము అయిపోయాక మనం చీజ్ తురుముకున్నాం కదండి, దాంతో క్యారెట్ తురుముతో ఏమిటంటే దానికి పట్టుకుని ఇంకా కొంచెం చీజ్ ఏదైనా పట్టుకొని ఉంటుంది కదండి, అది కూడా పట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం స్వీట్ కార్న్, ఇంట్లో స్వీట్ కార్న్స్ ఉండే అవి కూడా వేసేస్తున్నాను. అన్ని వెజిటేబుల్స్ వేసి చేశాను అనమాట. ఇవి వచ్చేసి చీజ్ స్లైస్ అండి. ఈ స్లైస్ వేస్తే కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది, అందుకే నేను స్లైస్ కూడా స్వీట్ చీజే కాకుండా చీజ్ స్లైస్లు కూడా వేస్తున్నాను. ఇవి ఇంకా టేస్ట్గా అనిపిస్తాయి అందుకని. చిన్న చిన్న పీసులుగా చేసేసుకొని వేసుకుంటాను. నాకు ఒకే దగ్గర వేసుకుంటే ఒకే దగ్గర ఉంటుందని నేనేం చేస్తానంటే చిన్న చిన్నగా చేసుకొని అక్కడక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేసుకుంటాను. ఎందుకంటే పిజ్జా మొత్తం మంచిగా స్ప్రెడ్ అయిపోయి మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అది స్లైస్ అది చూసారా టెజిపాప ఇయ్యమని ఎట్లా కొట్లాడుతుందో. ఆమెకు చాలా ఇష్టం చీజ్ అంటే.
అప్పటికే ఇచ్చానండి 2 టైమ్స్, కానీ మళ్ళీ కావాలని అంటుంది. నేను ఒకటి సరిపోదని 2 స్లైస్లు ఇస్తున్నాను అన్నమాట. కొంచెం 2 వేస్తే టేస్ట్గా ఉంటుందని, ఎందుకంటే చీజ్ ఇంకెక్కువ వేసుకోవాలి, నేను తక్కువ వేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇంకా స్వీట్ కార్న్ కొన్ని వేసాను పైన. కొంచెం ఇలాగ నొక్కినట్టు అని కూడా పైన ఇంకా కొన్ని వేస్తే బాగుంటుందండి. కొంచెం నొక్కినట్టు ఇట్లా అంటే చాలు. చూసారుగా పిజ్జా కలర్ అన్నీ వేసాను. ఇప్పుడు వెళ్దాం పదండి, ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసుకుందాం. ఇంకా ఓవెన్లో పెట్టుకుందాం. ఓవెన్ ప్రీ హీట్ చేసుకున్నానండి అంతకు ముందుకే. తర్వాత వచ్చేసి మళ్ళీ 20 మినిట్స్ పెట్టాను. అప్పుడే బాగా ఉడుకుతాయండి వెజిటేబుల్స్, అందుకని. చూసారుగా 20 మినిట్స్. అంతకుముందుకే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నా కనుక 20 మినిట్స్ పెడితే సరిపోతుంది. అప్పుడే వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి అన్నమాట. మంచిగా తింటా ఉంటే మంచిగా అనిపిస్తాయి, లేకపోతే జర కసుకు కిసుకు ఉంటాయి. అందుకని చూసారుగా మధ్యలో మీకు చూపిస్తున్నాను ఎలాగ బేక్ అవుతుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి చీజ్ రెడీ అయిపోయిందండి. పిజ్జా రెడీ అయిపోయిందండి, సారీ. చూసారుగా బాగా ఉడికి చీజ్ అంతా ఎట్లా మెల్ట్ అయ్యి ఎంత బాగుందో. అట్లా కలర్ఫుల్గా ఉంటే తినాలనిపించొద్దండి. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి కట్ చేస్తున్నాను. చూసారుగా 4 పీసులు అలా కట్ చేసి ఒక పీస్ తీసుకున్నా నేను. ఒక పీస్ తీసుకొని ఇంకా కొంచెం టమాటా సాస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.